అరే రే ఆంధ్రలో జోరుగా నడిచిందులో మోడీ సార్ సభ హెలికాప్టర్లు దిగినాయి పో మరి ఆంధ్ర ప్రజలకు మోడీ సారు ఏం వాగ్దానం చేసిండ్రు ఇక మోడీ సార్కు తెలుసు కదా జోడీ ఇద్దరు ఎట్లున్నది ఏం సంగతి ఓసారి అరుచుకొని వస్తాం పండి. నిన్న పొత్తుల సభ మస్తు ఎత్తులైందులో పబ్లిక్ కూడా చాలా మందే వచ్చిండ్రు. ఇచ్చంత్రం ఏందంటే పవన్ కళ్యాణ్ సారు ఒక గాలి మోటార్లా, చంద్రాలు సారు ఇంకో గాలి మోటార్లా, ఇక మోదీ సార్ అయితే హీరో లెక్కనే దిగిండు. చూసిండ్రు కదా ఇక ముగ్గురు నేతలు గలుసున్నా ఎట్లుంటది, ఎటు చూసినా జనమే. మొదలు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా కూటమిదే ఈసారి పీఠం అనుకొచ్చిండు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణకాస్త్రం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే. అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం. ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం. అగో ఇంటిరి గదిల్లా కూటమిదేనంట ఈసారి సీఎం పీఠము. మరి చంద్రబాబు సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి. నేను మీ అందరి తరపున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా? మీరందరూ అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరిగా ఆంధ్రప్రదేశ్ లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారు కదా చంద్రబాబు సారు గిట్లంటే. కాంగ్రెస్ జగనాలు ఒకటే, ఓటేసేటప్పుడు జర భద్రం అనుకొచ్చిండు మోదీ సారు. ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है. ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं. और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है. ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है. कोई गलती मत करना. అగోనట జగనాలు సారు కాంగ్రెస్ ఒకటేనంట. ఓటు వాళ్ళకేస్తే వేటు వేసినట్టేనంటనుల్లో. చూడాలి మరి ఈసారి ఓట్లు ఎవరికో పాటలు ఎవరికో.